ప్రియాంక ఏమైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించారా? ప్రియాంక అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం ప్రూవ్ చేసుకుందని తనను వాయనాడు నుంచి దింపుతారు? కాంగ్రెస్ పార్టీలో ఎవరు పోటీ చేయాలనో బీజేపీ పార్టీ నిర్ణయించాలా? మరి అప్పుడు సోనియా గాంధీని ప్రధానమంత్రిని చేయమని బీజేపీ వాళ్ళు ఎందుకు అడగలేదు? కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ ఏం సేవ చేశారో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అది బీజేపీ పార్టీకి చెప్పాల్సిన అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలిటికల్ కలర్స్. వాయనాడ్ మరియు రాయ్బరేలీలో గెలిచినటువంటి రాహుల్ గాంధీ ఎట్టకేలకు తను వాయనాడ్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. వాయనాడ్ను వదులుకుంటున్నానని ఎప్పుడైతే తను ప్రకటించాడో ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రియాంక గాంధీని రంగంలోకి దింపుతున్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. ఇక్కడ ప్రియాంక గాంధీని ఎప్పుడైతే రంగంలోకి దింపుతున్నామని కాంగ్రెస్ పార్టీ సూచనలు చెప్పిందో ఆ వెంటనే బీజేపీ పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. ప్రియాంక ఏమైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించారా? ప్రియాంక అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం ప్రూవ్ చేసుకుందని తనను వాయనాడు నుంచి దింపుతారు అని చెప్పేసి ఒక విమర్శలు బీజేపీ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. దీని గురించి మనం ఒక్కసారి విశ్లేషించదలుచుకుంటే గనక అంటే ప్రియాంక గాంధీ ఎందుకు వాయనాడు నుంచి పోటీ చేయకూడదో అసలు నాకైతే ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు పోటీ చేయాలనో బీజేపీ పార్టీ నిర్ణయించాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో పలానా ప్రియాంక గాంధీ పోటీ చేయొచ్చు, పలానా రాహుల్ గాంధీ పోటీ చేయొచ్చు, లేదంటే వీళ్ళు పోటీ చేయొచ్చు, వాళ్ళు పోటీ చేయొద్దు అనే విషయం మీదనే ఇక్కడ తీవ్ర వాదోపవాదం. ఎందుకంటే ప్రియాంక గాంధీ మనందరికీ తెలుసు, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో 2 పర్యాయాలు కూడా దేశమంతటా తను ప్రచారం సాగించారు. మరీ ముఖ్యంగా మొన్న 2024 ఎన్నికలకు సంబంధించి అయితే ఉత్తరప్రదేశ్ యొక్క బాధ్యతల్ని తన భుజస్కంధాలపైన వేసుకొని ఇండియా కూటమికి బీజేపీ ఎన్డీఏ కూటమి కంటే ఎక్కువ సీట్లు వచ్చడంలో కీలక పాత్ర పోషించారు. సరే, ఆమె ఏం చేసింది ఏం చేయలేదు అని అనుకునే దానికంటే అంటే ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టాన నిర్ణయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అద్దనుకుంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి నుంచి దిగడు కదా. అంతెందుకు, ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ఏ ఎలక్షన్లో ఆమె గెలిచారు? ఆమెను ఏదైనా పార్లమెంటు స్థానం నుంచి నిలబెట్టి గెలిపించుకున్నారా? అంతకుముందు రాజ్నాథ్ సింగ్ కూడా ఒక రాజ్యసభ ఎంపీగా చేసి ఆయనను కూడా మంత్రిగా చేశారు. అంటే ఈ విధంగా మనం చూస్తే ఏ పార్టీలో ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మొన్న చిరాగ్ పాస్వాన్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంటే చిరాగ్ పాస్వాన్ యొక్క ఉన్న అర్హతలు ఏంటి అని క్వశ్చన్ చేయదలుచుకుంటే ఎప్పుడు అయినా సరే ఏ పార్టీకైనా సరే వారి యొక్క వెసులుబాటును బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ ఏం సేవ చేశారో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అది బీజేపీ పార్టీకి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రియాంక గాంధీ కనుక ఏదైనా తప్పులు చేసి ఉంటే డెఫినెట్గా బీజేపీ పార్టీ ప్రియాంక గాంధీని క్వశ్చన్ చేయొచ్చు. మరి ఇదే బీజేపీ పార్టీ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినప్పుడు, అంటే యూపీఏకి మెజారిటీ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా సోనియా గాంధీ నిర్ణయమే తీసుకోలేదు ప్రధానమంత్రి అవుతాను అని. మరి అప్పుడు సోనియా గాంధీ మీద విమర్శలు చేశారు. మరి అప్పుడు సోనియా గాంధీయే కదా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. మరి అప్పుడు సోనియా గాంధీని ప్రధానమంత్రిని చేయమని బీజేపీ వాళ్ళు ఎందుకు అడగలేదు? మరి ఇప్పుడు ఒకవేళ ప్రియాంక గాంధీ ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు, మరి ఆ రోజు సోనియా గాంధీకే ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వాలి మీరు అని చెప్పేసి అని అడగాల్సింది బీజేపీ వాళ్ళు. అప్పుడు అడిగి ఇవాళ అడిగే అర్హత ఉండేది వాళ్ళకి. అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు మరి ఇప్పుడు ఒకవేళ ప్రియాంక గాంధీ దిగితే, ఒకవేళ ఆమె రేపు ప్రియాంక గాంధీ వయనాడులో పోటీ చేస్తే కనుక వయనాడు ప్రజల ఇష్టం ప్రియాంక గాంధీని గెలిపించాలో ఓడించాలో. ఒకవేళ ప్రియాంక గాంధీని కనుక వయనాడు ప్రజలు ఈమె రాజకీయాలకు సరిపోరు, వయనాడు ప్రజలకు ఆమె వల్ల లాభం చేకూరదు అని అనుకుంటే డెఫినెట్గా ప్రియాంక గాంధీని ఓడిస్తారు. అంతేగాని ప్రియాంక గాంధీ కంటెస్ట్ చేయకూడదు అని అంటే నరేంద్ర మోడీ ఇంత కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ కంటెస్ట్ చేయకూడదు అంటే నరేంద్ర మోడీ ఊరుకుంటాడా? ఇదేం రాజకీయమో నాకు అర్థం కావట్లేదు. ప్రియాంక గాంధీ పైన మీరేదైనా నిజంగానే ప్రియాంక గాంధీ ఒకవేళ రాజకీయాలలోకి వచ్చి ఆమె ఏదైనా తప్పులు చేసినట్లుంటే ఆమెను మీరు ఇచ్చేయచ్చు. కానీ కేవలం గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అన్న ఒకే ఒక కారణంతో ప్రియాంక గాంధీ వాయనాడులో కంటెస్ట్ చేయకూడదు అని అంటే ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావట్లేదు. మీరు మాత్రం ఎవరికైనా ఇవ్వచ్చు, మీరు ఎవరికైనా మీరు ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ ఎవరు? రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు. మరి చిరాగ్ పాస్వాన్ ఎందుకు తీసుకున్నారు? అంతెందుకు, మొన్న ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లోకి వచ్చినటువంటి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ కూటమిలో అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్య భాగస్వామి. మరి అక్కడ నారా లోకేష్కి ఎందుకు మంత్రి పదవి ఇచ్చారని ఇదే నరేంద్ర మోడీ అడగగలుగుతారా? అడగండి. మరి అక్కడ కూడా మరి వారసత్వ రాజకీయాలు ఎందుకు? మీరు చంద్రబాబు గారు మీరు లోకేష్కి మీరు మంత్రి పదవి తీసేసేయండి మీరు అడగండి. మరి అక్కడ ఇప్పుడు ఇంతకుముందు అదే లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు, ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు అదే మంగళగిరి ప్రజలు లోకేష్ని 90,000 మెజార్టీతో గెలిపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్ళడం, ప్రజల తీర్పు కోరడం
అది రాజకీయ పార్టీలు ఏ వ్యక్తికి టికెట్ ఇవ్వాలనేది వారి వారి వెసులుబాటుని బట్టి వారి వారి అవసరాలను బట్టి వాళ్ళు ఇస్తారు. ఇదే ప్రియాంక గాంధీకి మరి మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. అప్పుడు వాళ్ళు ఇవ్వద్దనుకున్నారు, ఇవ్వలేదు. అంతేగాని మీరు ప్రియాంక గాంధీకి ఎందుకు టికెట్ ఇస్తారంటే మీరు పార్టీ యొక్క అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. అది వారి వారి అంతర్గత ప్రజాస్వామ్యం. డెఫినెట్గా ప్రియాంక గాంధీకి టికెట్ ఇవ్వడంలో తప్పేమీ లేదు. ఆమె రాహుల్గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచార బాధ్యతల్ని భుజస్కంధాలపైన వేసుకొని ముఖ్యంగా తెలంగాణలో కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి తన వంతుగా సేవ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేసింది ప్రియాంక గాంధీ అనే విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి తెలుసు. అందుగురించే దానికి రివార్డుగానే ఇవాళ ప్రియాంక గాంధీ గారికి అక్కడ వయనాడులో పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తూ ఉంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిందే. సరే, డెఫినెట్గా ఎలక్షన్లో మీరు ప్రియాంక గాంధీ గారిపైన ఎవరైనా పోటీ పెట్టచ్చు. అవసరం అనుకుంటే మళ్ళీ నరేంద్ర మోడీ దిగొచ్చు, లేదంటే అమిత్ షా పోయి కంటెస్ట్ చేయొచ్చు. దానికి ఎవరు వద్దనరు. మీరు అవసరం అనుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రియాంక గాంధీ పైన ఎగనెస్ట్గా నిలబడి పోటీ చేయండి. మీరు అప్పుడు పోటీ చేసి ప్రియాంక గాంధీని ఓడించండి, మీరు ఓడించగలిగితే. అంతేగాని ప్రియాంక గాంధీని ఈ విధంగా నిలబడడం అనేది ప్రజాస్వామ్యంలో అది మంచి, అంటే నిలబడొద్దు అనే విధంగా వ్యాఖ్యానించడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఒక కుటుంబం పైన ఈ విధంగా ఆక్రోశాన్ని వెళ్ళగక్కడం ఎంత మేర మంచిది కాదు.